ఇక మిగతా వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో మహిళల పట్ల కూటమి నేతల కీచక పర్వానికి పాల్పడుతున్నారు. ఓ మహిళ పట్ల బీజేపీ నేత అబ్బినేని బాబు అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన భర్త చనిపోవడంతో టీ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు వాపోతోంది. భర్త డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్ళగా అనుచితంగా మాట్లాడాడని చెబుతోంది. తన మాట వినకపోతే సర్టిఫికేట్ రాదంటూ అబ్బినేని బాబు బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసిందామె. ఆరంభాకం టీ స్టాల్ పెట్టుకొని రన్ చేస్తున్నాను. అబ్బినేని బాబు అనే ఆయన రాత్రి ఫుల్గా డ్రింక్ చేసి రాత్రి నేను ఈ షటర్ క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేస్తుంటే నన్ను పిలిచారు. మీ ఆయన డెత్ సర్టిఫికేట్ ఏమైంది అని అడిగాడు. ఏమైంది అని అడిగితే మాది అండి అవ్వలేదు, చేపిస్తున్నానండి, రాధా గారు చేసి పెడతా అన్నారు అని అన్నా. రాధా ఏం చేసి పెడతాడు, నువ్వు నాతో రేపొద్దున టైం స్పెండ్ చెయ్యి, మధ్యాహ్నం దాకా నాతో ఉండు, నేను నీకు చేసి పెడతాను, మధ్యాహ్నానికి నిన్ను వదిలేస్తాను 3 సార్లు అన్నాడు. నీకు అపాయింట్మెంట్ ఇవ్వు, నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను నీకు అవన్నీ చేసి పెడతాను, ఊరు చేసి పెడతారా అని అడిగాడు వాడు. మరి వాడిని ఎన్ని పదవులో ఉంచారో, మరి వాడు తండ్రి లాంటి వాడు, మరి అట్లా మాట్లాడుతున్నారో